తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. 6 ఏళ్లుగా ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. పనుల జాప్యంపై ఆర్ఎండ్బి అధికారులపై సీరియస్ అయ్యారు. అదే సందర్భంలో అక్కడి నుంచి కాంట్రాక్టర్ గాయత్రి కన్స్ట్రక్షన్ ఓనర్ సుబిరాం రెడ్డి కొడుకు సందీప్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఫ్లైఓవర్ పనుల కంటే ముందుగా కింద ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించగా అందుకు సందీప్ రెడ్డి అంగీకరించారు. ఆగస్టు 15 నుంచి మొదటగా ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ చివరి నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. నవంబర్ 1వ తేదీన అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభిస్తామని వివరించారు. 3 నెలల్లో హైదరాబాద్ టు విజయవాడ 6 లేన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 175 కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ నిర్మించి సెల్ఫీలు దిగితే సరిపోతుందా అని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేసీఆర్ లాంటి సన్నాసి వల్ల తెలంగాణ రాలేదని, తన లాంటి వాళ్ళు పదవులకు రాజీనామా చేసినందుకే రాష్ట్రం వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బిడ్డ జైలుకు పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ఆందోళనలకే ప్రాధాన్యత ఇచ్చారని, చర్చను పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో 65 గంటల్లో 45 గంటలు ప్రతిపక్షాలకే ఇచ్చామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత మంత్రి పదవి కోసమే గులాబీ కూటిలో చేరారని ఆరోపించారు. తెలంగాణలో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అసెంబ్లీ స్థానాలు 175కు పెరిగే ఛాన్స్ ఉందని, పెరిగితే అందులో తాము 135 సీట్లు గెలుచుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మరి కోమటిరెడ్డి డిమాండ్కు కేసీఆర్ రాజీనామా చేస్తారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.